ఆన్గోయింగ్గా జరిగే ప్రోగ్రాం అది. దాన్ని ఈ 10 నెలల కాలంలో మాటలతో నచ్చచెబుతూ ఫీజులు కట్టకుండా విద్యార్థులంతా కూడా రోడ్డు మీద పడే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరుని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా మెడికల్ సీట్లు ఉచితంగా రావాలి, వాళ్ళకి మెడికల్ సీట్లు చదువుకోవాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తూ సుమారు 80%, 90%, 70% పూర్తి అయిపోతే వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదే ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతి జనవరి 1 మేము మెగా డిఎస్సి పెడతాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి జనవరి 1 అయిపోయింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్చికి వచ్చాం. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలన్నింటినీ కూడా నిలదీసే విధంగా తల్లిదండ్రుల పక్షాన కావచ్చు, విద్యార్థుల పక్షాన కావచ్చు, యువత పక్షాన కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వాళ్ళకి తోడుగా ఉంటాం. ఆ హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక